నేను కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని పరిస్థితుల మధ్యలో కొన్ని పనులు ఆపేద్దాం అనుకున్నా. అవి యాక్చువల్గా నా జీవితానికి ఉపయోగపడే పనులే. సో ఆ ఉపయోగపడే పని అంటే ముఖ్యంగా ధ్యానం గురించే. సో ధ్యానాన్ని ఇంక నేను కంటిన్యూ చేయలేనేమో అని ఒక డౌట్ వచ్చిందనమాట. సో అలాంటి పరిస్థితులన్నీ నా చుట్టూ ఉన్నాయి. సో ఆ పరిస్థితుల మధ్యలో ధ్యానం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులు సృష్టిస్తున్న ఒక ఒక వరస్ట్ నెగిటివిటీని, వరస్ట్ స్ట్రెస్ను నేను చాలా చాలా ఫేస్ చేస్తున్నాను. సో ఫేస్ చేస్తూ నాకు తెలిసిన ఒక ఆయనకు చెప్పాను, ఇంకా నేను మెడిటేషన్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, అసలు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, ఎమోషన్గా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్తే సో దానికి ఆయన చాలా పాజిటివ్గా నాకు ఒక ఆన్సర్ చెప్పాడు అనమాట. సో ఇదంతా నీకు గురువుగారు పెడుతున్న పరీక్ష బ్రదర్. సో ఆ పరీక్షలో నువ్వు ఎంత నెగ్గితే నీకు అంత మంచి రిజల్ట్ వస్తూ నువ్వు నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ అవుతూ వెళ్తావు. సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆపేస్తే ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతావు. సో నీకు రావాల్సిన బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది రాదు. సో పరిస్థితిని ఎప్పుడు కూడా ఒక పరీక్షలాగా చూడు. సో అందులో ఉన్న మనుషుల మీద ద్వేషాన్ని దానికి దీనికి బలైపోవద్దు. సో పరిస్థితిని ఎప్పుడు కూడా ఒక పరీక్షలాగా పాజిటివ్గా తీసుకుంటూ ఇది నేను ఎలా సక్సెస్ కాగలను, ఎలా ముందుకెళ్ళగలను అనేది నువ్వు పాజిటివ్గా ఆలోచించగలిగినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతావు చెప్తే నిజంగా చాలా అద్భుతం అనిపించింది. సో వెంటనే నేను ఆ మెడిటేషన్ తిరిగి కంటిన్యూ చేయడానికి ఆ రోజు నాకు గొప్ప అవకాశం కల్పించింది. సో జీవితంలో మనం పరీక్షించబడతా ఉంటాం. సో పరీక్షించడం ద్వారా మనలో ఉన్న లోపాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనం ఫెయిల్ అయినప్పుడు మనకు బాగా గట్టిగా తెలుస్తాయి. చాలా ముందుకు వెళ్ళడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఆ ఎగ్జామ్ ఎలా పాస్ కావాలని చూస్తుంటాం. చిన్నప్పుడు మనకంతా కూడా చదువులో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో పెద్దయిన తర్వాత కానీ చిన్నప్పటి నుంచి ప్యారలల్గా జీవితంలో చదువుతో పాటే కాకుండా ప్యారలల్గా జీవితంలో పరిస్థితుల రూపంలో మనకు పరీక్షలు ఇవ్వబడుతూనే ఉంటాయి. సో వాటిలో చాలాసార్లు పర్సన్స్ మీద నెగిటివిటీ పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ పర్సన్ వల్ల నాకు ఇలా జరిగింది, ఈ పర్సన్ వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పి ఆ నెగిటివిటీ పెట్టుకుంటూ ఆ పరీక్షలో మనము ముందుకు వెళ్ళలేక పాస్ కాలేక తనకలాడుతూ ఉంటాం. సో ప్రతి విషయాన్ని, మనకు వచ్చే ప్రతి కష్టాన్ని, మనకు వచ్చే ప్రతి సమస్యను ఒక పరీక్ష అనుకొని ఆ పరీక్షను మనం ఎలా నెగ్గగలం, ఫర్దర్గా మనకు లైఫ్ ఎలా ఉందని ఆలోచించగలిగినప్పుడు డెఫినెట్గా మనకు సక్సెస్ అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఇంకా నాకు చదువు అయిపోయిందేమో అని అనుకున్నాను. సో అయిపోయిందేమో అనుకున్న టైంలో చాలా స్ట్రెస్ కూడా లోనే ఆల్మోస్ట్ లైఫ్ ఎండింగ్ స్టేజ్కి కూడా వెళ్ళాను. సో అప్పుడు తిరిగి నేను మేల్కోవడం ద్వారా ఆ రోజు నా లైఫ్లో మళ్ళీ ఎంబీబీఎస్ కొట్టగలిగాను, ఎంఎస్ కొట్టగలిగాను, ఎంసీహెచ్ కొట్టగలిగాను. సో ప్రతి దాంట్లోనూ పాజిటివ్గా ఒక ముందుకు అడుగు వేస్తూ ఆ టెస్ట్లో పాస్ కావడానికి మనందరం కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. సో పరిస్థితిని పరీక్ష అనుకొని సింపుల్గా అనలైజ్ చేయండి చాలు.